అందరికీ నమస్తే అండి. మీరు చూస్తున్నారు జేవిఎన్ ప్రాపర్టీస్. సో ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి తీసుకురావడం జరిగిందనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హౌస్ అయితే అద్భుతంగా ఉంటుంది. క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఎవరైతే ఈస్ట్ ఫేస్లో మంచి డైమెన్షన్స్తో హౌస్ చూస్తున్నారో వాళ్ళకనేది అద్భుతమైన హౌస్ అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని అనేది ముందైతే లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది కొనే వాళ్ళకి, ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి చాలా మందికి రీచ్ అవుతుంది. సో లైక్ అనేది కంపల్సరీ చేయండి. మీకు ఈ హౌస్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీకు ఎలాంటి హౌసెస్ అయినా రిక్వైర్మెంట్ ఉంటే అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. ఈ హౌస్ డీటెయిల్స్ విషయంలోకి వెళ్తే మనకి ఈ హౌస్ అనేది ఈస్ట్ ఫేస్లో కట్టడం జరిగిందనమాట. 2 హౌసెస్ అనేవి బిల్డ్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్లో ఉన్న హౌస్ అనేది ఆల్రెడీ సేల్ అయిపోయిందండి. రైట్ సైడ్లో ఉన్న హౌస్ ఒకటి అవైలబుల్గా ఉంది. ఈస్ట్ ఫేస్లో కట్టడం జరిగింది. ఫ్రంట్లో 25 ఫీట్ రోడ్ అనేది రావడం జరుగుతుందనమాట. అద్భుతమైన ఎలివేషన్ హౌస్కి ఇవ్వడం జరిగిందనమాట. ఈ హౌస్కి ఇప్పుడు సేల్కున్న హౌస్కి అయితే ఇంకా బాగుంది. బిసైడ్లో ఉన్న హౌస్తో పోలిస్తే ఈ దానికైతే కలర్ అనేది చాలా బాగా రావడం జరిగిందనమాట. సో మీరు బయట చూసుకోవచ్చు. గేట్ డిజైన్ కానీ, కింద స్టేర్ కేస్ కానీ, స్టెప్స్ కానీ, అలాగే బయట గార్డెన్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. గార్డెన్ ఏరియాకి మనకి బేస్మెంట్ అనేది గ్రానైట్తో కట్టడం జరిగింది. అలాగే మీరు ఐరన్ రాడ్స్ చూడొచ్చు. మొత్తం గ్రిల్స్ అనేది ఎలా సెటప్ చేయడం అద్భుతంగా ఉంటుంది. హౌస్ అయితే క్వాలిటీ కన్స్ట్రక్షన్. మీరు వచ్చి దగ్గరుండి చూసుకున్నా మీకు అర్థమైపోతుంది ఎంత క్వాలిటీగా ఉంటుందో కన్స్ట్రక్షన్ అనేది. సో ఇది వచ్చేసి మనకి 125 గజాల్లో ఈస్ట్ ఫేస్లో కట్టడం జరిగింది. డైమెన్షన్స్ వచ్చేసి 22.5 x 50 అనమాట. సో హౌసెస్ రూమ్స్ అనేవి చాలా బాగా రావడం జరుగుతుందన్నమాట. మంచి పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఈజీగా 2 కార్స్ అనేది పార్క్ చేసుకోవచ్చు. పెద్ద కార్లే 2 వరకు పార్క్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది 125 స్క్వేర్ యార్డ్స్లో ఇలా వస్తుందా అనే హౌస్ అనేది డౌట్ పడుతారు. కాకపోతే అద్భుతంగా కట్టడం జరిగింది. హౌస్ అనేది మంచి ఫేసింగ్ కూడా రావడం జరిగింది. మనకి సెట్ బ్యాక్స్ కూడా రావడం జరిగింది. కృష్ణ వాటర్ కనెక్షన్ ఉంటుంది. బోర్ కనెక్షన్ ఉంటుంది. సో వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ ఏరియాలో ఎస్పెషల్లీ. సో అవుట్ సైడ్ ఫ్లోరింగ్ అనేది ఫుల్ గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. సో చూసుకోవచ్చు. రైట్ సైడ్లో 3 ఫీట్ సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. కింద 1 BHK పోర్షన్ అనేది రావడం జరుగుతుంది. రూమ్స్ హాల్ కూడా చాలా పెద్దగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తుంది టోటల్గా పార్కింగ్ ఏరియాలో 2 కార్స్, పెద్ద కార్స్ అనేవి ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. బైక్స్ ఏంటంటే కావాలో అన్ని పార్క్ చేసుకోవచ్చు అనమాట. సో స్టెప్స్ డౌన్లో వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. మంచి వాస్తు ప్రకారం క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఇది టేక్ డోర్ అనమాట. ఫుల్ టేక్ డోర్ రావడం జరుగుతుంది. సో మంచి క్వాలిటీ ఉంటుంది టేక్ డోరు. సో ఎంట్రీలోనే హాల్ ఉంటుంది. డైనింగ్ ఏరియా ఉంటుంది. మనకి రెంటల్ పర్పస్ కోసం కూడా చాలా బాగా కట్టడం జరిగిందనమాట. 125 స్క్వేర్ యార్డ్స్లో అద్భుతంగా కట్టడం జరిగింది. నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎంత మంచి రూమ్స్ కానీ, సైజెస్ కానీ, కిచెన్ కూడా చాలా పెద్దగా రావడం జరిగింది. అది నన్ను ఎస్పెషల్గా ఆశ్చర్యానికి గురి చేసిందనమాట. సో మీరు చూసుకోవచ్చు. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ వాడడం జరిగింది. ఎంట్రీలోనే హాల్ ఉంటుంది. డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది. కిచెన్ ఉంటుంది. పూజా గది కూడా నార్మల్గా సెటప్ చేయడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు. ఇదంతా హాల్. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో సెల్ఫ్స్, వాషింగ్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది హ్యాండ్ వాష్కి. సో మీరు చూసుకోవచ్చు. కింద రెంటల్ పర్పస్ కోసం కూడా పూజా గది ఇవ్వడం జరిగింది. అది ఇంకో ప్లస్ పాయింట్ అని మాత్రం చెప్పొచ్చు హౌస్లో. సో ఇది పూజా గది మొత్తం టైల్స్ వాడడం జరిగింది. కిచెన్ కూడా ఎల్ షేప్లో రావడం జరిగింది. గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. బ్లాక్ కలర్ గ్రానైట్. పైప్స్ కానీ, అన్ని నల్లలు కానీ, మొత్తం ట్యాప్స్ కానీ బాగా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాయి. ఎలక్ట్రికల్ కూడా మంచి క్వాలిటీ ఇది వాడడం జరిగింది. మీకు స్విచ్చెస్ కూడా చూపెడతాను చూడండి. సో టోటల్గా హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ మీరు చూసుకోవచ్చు. పింక్ కలర్ లైటింగ్తో, స్టార్టింగ్లో ఎల్లో కలర్ లైటింగ్తో. సో ఇది వచ్చేసి డోర్. మాస్టర్ బెడ్రూమ్కి, సింగిల్ బెడ్రూమ్ కింద పోర్షన్కి డోర్ అనమాట. డోర్ కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్. సో మనకు హాల్లోనే ఫాల్ సీలింగ్ లైట్స్ డిజైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మిగతా రూమ్స్లో నార్మల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే హాలే ఎస్పెషల్గా మనకి చాలామంది బయట నుంచి రిలేటివ్స్ వచ్చినా చూసేది హాలే. బెడ్రూమ్స్లోకి ఎవరు రారు. లైటింగ్ అనేది వేస్ట్ అవుతుంది. సో దాని పర్పస్ కోసం మంచి ఐడియాని, మంచి ఆలోచన చేశారు. మీకు స్విచ్చెస్ చూపెడతాను చూడండి. సో ఇది వచ్చేసి స్విచ్చెస్ క్వాలిటీ. సో వాష్రూమ్స్ కూడా మీకు చూపెడతాను. వాష్రూమ్స్ ట్యాప్స్ కూడా మీకు చూపెడతాను. సో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఇది టోటల్గా వాష్రూమ్ అనేది. సో మీరు చూసుకోవచ్చు. ట్యాప్స్ కూడా ఎంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుందో. సో అసలు మిస్ చేసుకోకండి. హౌస్ అనేది మంచి ఏరియాలో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. చాలా దగ్గరలో, హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుంది. లొకేషన్ అనేది లాస్ట్లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి.
సో గేట్ డిజైన్ కానీ, గేట్ కలర్ కానీ, స్టెప్స్ కానీ, స్టెప్స్ సైడ్కి మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ కానీ, ముందర మీరు చూసుకోవచ్చు ఇది ఫస్ట్ ఫ్లోర్లో ముందర గ్లాస్ ఇలా ఇవ్వడం మీరు చూసారు కదా. సో మంచి డిజైన్ ఉంటుందండి. పైన ఫాల్ సీలింగ్ డిజైన్, అవుట్ సైడ్లో వుడెన్ కలర్తో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. స్టెప్స్ కూడా మంచిగా పైన గ్రానైట్ వేసి కింద వైట్ కలర్ గ్రానైట్ వేయడం జరిగింది. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైను. ముందర బాల్కనీ ఏరియా కూడా చాలా బాగా రావడం జరిగింది 125 స్క్వేర్ యార్డ్స్లో చూసుకోవచ్చు మీరు ఇది. సో మంచి డైమెన్షన్స్ ఉంటే ఇల్లు అనేది ఎలా రావడం జరుగుతుందో ఈ హౌస్ అనేది ఉదాహరణకి చెప్పుకోవచ్చు మనం. ఎవరికైనా మీకు శాంపుల్ కూడా మీకు ఒకవేళ ఓపెన్ ల్యాండ్ ఉంటే ఈ హౌస్ శాంపుల్ చేసుకొని కట్టుకోవచ్చు. సో ఎంట్రీలోనే డైనింగ్ హాల్ ఉంటుంది, మనకి సిట్టింగ్ ఏరియా ఉంటుంది అనమాట. సిట్టింగ్ ఏరియా ఉంటుంది. ఫాల్ సీలింగ్ డిజైన్ మీకు చూసుకోవచ్చు, సేమ్ కలర్ ఎల్లో కలర్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ప్లస్ హాల్ అనమాట. సో ఒక ఆర్చ్ ఇవ్వడం జరిగింది, మనకి క్లోజ్ చేయడం జరిగింది. సిట్టింగ్ అవుట్ సైడ్ రిలేటివ్స్ వస్తే క్లోజ్ చేయడం అనేది జరిగిందనమాట మంచిగా. సో ఇది టోటల్గా ఇలా ఉంటుంది. ఇది సిట్టింగ్ ఏరియా, ఎంట్రీలోనే సిట్టింగ్ ఏరియా. మంచి సోఫాస్ వేసుకొని సెట్ చేసుకోవచ్చు. టీవీ కూడా కనబడుతుంది అక్కడ నుంచి. సో టీవీ ఎదురుగా మీరు చూస్తుంది టీవీ యూనిట్. సైడ్కి మీరు VPVC విండోస్ చూడవచ్చు. బార్డర్ మొత్తం గ్రానైట్ యూస్ చేయడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే గ్రిల్స్ కూడా పెట్టడం జరిగింది. సో అద్భుతంగా ఇవ్వడం జరిగింది హౌస్ అనేది. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్. బాల్కనీ ఏరియా ఉంటుంది ఈ హౌస్లో. మొత్తం 2 బెడ్రూమ్స్ ఉంటాయి, 2 వాష్రూమ్స్ ఉంటాయి, కామన్ వాష్రూమ్ ఉంటుంది, వాషింగ్ మిషన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి టీవీ యూనిట్. ఈజీగా 45 ఇంచెస్ టీవీ లొకేట్ చేసుకోవచ్చు. సైడ్కి సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు. మీరు కబోర్డ్ చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది సెల్ఫ్స్ అనేవి. సో ఇది డైనింగ్ ఏరియా. ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ ఏరియా సపరేట్ ఇవ్వడం జరిగింది. కింద నుంచి పైదాకా టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో మంచిగా హౌస్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పూజా గదికి డోర్స్ కూడా పార్ట్ ఇవ్వడం జరిగింది. మీకు క్లోజ్ చేసి చూపెడతాను. సో పూజా గది అయితే ఫస్ట్ చూసేయండి. సో ఇలా ఉంటుంది పూజా గది. సో నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అనమాట. ఇది కిచెన్కి కూడా లైటింగ్ ఇవ్వడం జరిగింది. కింద అనేది మనకి లైటింగ్ సెట్ చేయలేదు, పైన మాత్రం ఆ కిచెన్లో పూజా గదిలో కూడా లైటింగ్ సెట్ చేశారనమాట. ఇది ఒక విండో రావడం జరుగుతుంది, చిన్న విండో వెంటిలేషన్ కోసం. సో స్విచెస్ మనకి ఇవి చూసవచ్చు. వాషింగ్ మిషన్ కానీ అది కానీ ట్యాప్స్ కానీ చూపెడుతున్నాను. సో ఇప్పుడు డోర్ క్లోజ్ చేసి చూసాను చూడండి. సో డోర్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగిందనమాట. సో మంచి ప్రాపర్టీ అండి, అసలు మిస్ చేసుకోకండి. ఛాన్స్ ప్రాపర్టీ అయినా చెప్పొచ్చు. రేట్ కూడా మంచి రీజనబుల్ రేట్ చెప్తున్నారు ఈ ఏరియా డిమాండ్ ప్రకారం. సో ఇది వచ్చేసి బాల్కనీ వాష్ ఏరియా. మీకు వాషింగ్ మిషన్ లొకేట్ చేసుకోవచ్చు. మంచిగా స్విచ్చెస్ కూడా ఉంటాయి. గ్రిల్స్ కూడా లొకేట్ చేయడం జరిగింది. మీకు కార్నర్లో స్విచ్ కూడా కనబడుతుంది కదా, గ్రిల్స్ కూడా లొకేట్ చేయడం జరిగింది. సో ఇలా ఉంటుంది మొత్తం టైల్స్ డిజైన్. అక్కడ కార్నర్లో స్విచ్, సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మంచి బాల్కనీ ఏరియా. 125 స్క్వేర్ యార్డ్స్లో 2 బెడ్రూమ్స్, ఇంత పెద్ద హాలు, మళ్ళీ బాల్కనీ ఏరియా, మళ్ళీ సపరేట్ వాషింగ్ మిషన్, వాష్ ఏరియాకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఏరియా ఇవ్వడం జరిగింది. ఇంత మంచి ప్రాపర్టీ అయితే నేను మా వీడియోలో ఇది వచ్చేసి థర్డ్ టు ఫోర్త్ ప్రాపర్టీ. మంచి ప్రాపర్టీ అంటే కంపేర్ చేసుకుంటే మంచి ప్రాపర్టీ అనమాట. మొన్న రీసెంట్గా చేసిన ఫుల్ ఫర్నిచర్ హౌస్, దానికన్నా ముందు చేసిన ఫుల్ ఫర్నిచర్ హౌస్ 140 స్క్వేర్ యార్డ్స్ అవి, మళ్ళీ ఇవి వచ్చేసి 125 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్ కూడా అన్నీ సేల్ అయిపోతున్నాయండి. చాలామంది కొనుక్కుంటున్నారు. 200 స్క్వేర్ యార్డ్స్ చేసింది కూడా సేల్ అయిపోయింది. మీరు హరియప్ అవ్వండి. 100% ఇంట్రెస్ట్ ఉంటే రండి. వచ్చి టైంపాస్కి వచ్చి చూసేవాళ్ళు అయితే నేను చెప్తున్నాను, మీకు 100% ఇంట్రెస్ట్ ఉంది. నేను వీడియోలో మొత్తం కవర్ చేశాను. జస్ట్ విజిట్ అయ్యి నాకు నచ్చింది ఈ ఏరియా ఒకటి చూసుకోండి. మీకు టెర్రస్ పైకి మొత్తం చూపెడతాను ఏరియా కూడా. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. అద్భుతమైన ఫాల్ సీలింగ్ డిజైన్. ఒక వాల్కి కలర్ అనేది ఆయిల్ పెయింట్ కలర్ వేయడం జరిగింది. వాష్రూమ్ చూపెడతాను. వాష్రూమ్లో ఒక వాషింగ్ బేసిన్, ఒక ట్యాపు షవర్కి, అలాగే ఒకటి వెస్ట్రన్ స్టైల్లో బాత్రూమ్ కుండీ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో కూడా లైటింగ్ సెట్ చేశారు. మంచి వైట్ కలర్ టైల్స్ ఇవ్వడం జరిగింది. ఒక విండో మాస్టర్ బెడ్రూమ్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. డోర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో మంచి బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా రావడం జరిగింది. మీరు అదొకటి అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి సెల్ఫ్స్, మంచి కబోర్డ్స్ చేయించుకోవచ్చు. ఫుల్ కబోర్డ్స్ లాస్ట్ డెడ్ ఎండ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. బీరువా సెటిల్ చేసుకోవచ్చు. ఒక విండో, మంచి వెంటిలేషన్ ఉంటుంది ఇక్కడ సైడ్ నుంచి. గ్రీన్ కలర్ వాల్ చూసారు కదా. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇండియన్ స్టైల్లో సెట్ అయిపోతుంది అందరికీ. సో ఫాల్ సీలింగ్ డిజైన్ మళ్ళీ చూడండి. సో టోటల్గా ఇది అండి హౌస్. సో హౌస్కి చెప్తున్న ప్రైస్ వచ్చేసి 1,15,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. 125 స్క్వేర్ యార్డ్స్, G+1 ఈస్ట్ ఫేస్లో ఉంటుంది అనమాట. మంచి ఏరియాలో ఉంటుంది. హైవే నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్స్. విజయవాడ హైవే ఆర్టీసీ కాల్సౌట్ కమాన్ నుంచి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. చూసుకోవచ్చు. లొకాలిటీ అనేది చూసుకోవచ్చు. సరౌండింగ్స్ మొత్తం హౌసెసే ఉంటాయి.
సరౌండింగ్ హౌసెస్లో అనేది ఏది ఉండదు. శివగంగా కాలనీలో ఉంటుంది. పైన కూడా మనకి 2 ట్యాంక్స్ ఇవ్వడం జరిగింది. 250 లీటర్స్కి ట్యాంక్స్ ఇవ్వడం జరిగింది వాటర్కి. సో ఇది టోటల్గా హౌస్ అనేది సరౌండింగ్స్ మొత్తం మీరు చూస్తారు కదా. సో వెంటనే మీకు ఏ డౌట్ ఉన్నా పైన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.